కొంతమంది అంటారు సింహాల గుహలో వేయకుండా దానియేలుని కాపాడొచ్చు కదా కదా. అప్పుడు దేవుని బలం ఎలా తెలిసిద్ది? ఇప్పుడు దానియేలు గుహలోని పడకుండా దేవుడు తప్పించాడు అని అనుకోరు. అదే సింహాల గుహలో వేసేసి సింహము చచ్చిపోయిన దాన్ని ఏటాడి తింటుంది, బ్రతికిన దాన్ని తినే ఆలోచన దేవుడు ఇచ్చేసాడు కదా, తినేయచ్చు కదా. ఎందుకంటే దేవునికి మహిమ రావాలంటే కొన్ని కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని వదిలిపెట్టేస్తాడు. హల్లెలూయా. ఆ శ్రమలో నువ్వు పడినా నువ్వు దేవుని విడిచుకుంటావా, దేవుని విడిచిపెట్టమని ఆలోచన చేస్తాడు. ఒకవేళ దేవుణ్ణి నువ్వు అలాగే విడిచిపెట్టకుండా మొర పెడితే దానియేలు ప్రార్థన అంగీకరించాడు, సింహాల నోళ్లు మూసేశాడు. హల్లెలూయా. సింహం ఒక్కసారి పట్టుకుంటే దానియేలు ఎక్కడికో వెళ్ళిపోతాడు. కానీ